నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజుపై ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను రాజకీయ స్వలాభాలకు ఊరుకోబమని టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. ఏ నిమిషంలో ఏ పార్టీలో ఉంటావో తెలియని నువ్వు మా ఎమ్మెల్యేపై విమర్శలా అంటూ మండిపడ్డారు. మా ఎమ్మెల్యేపై కూటమి ప్రభుత్వంపై అవ్వాకులు చవ్వాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోబమని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మా ఎమ్మెల్యేకి లేదన్నారు. మహిళా కానిస్టేబుల్, మీరు తేల్చుకోవలసిన విషయంలో పార్టీలని లాగకండి అని, ఇక్కడ చేస్తున్న నీచ రాజకీయాన్ని నరసాపురం పార్లమెంట్లో మాత్రం చేయవద్దని ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కక్ష సాధింపు చర్య అని అంటున్నారు. వాళ్ళ నాన్నగారి గురించి కక్ష సాధింపు చర్య అయితే ఆయన మీద మీ మీదే తీర్చుకుంటారు. అటువంటిది ఏమీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు చేయలేదు. మా ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడుకొచ్చి ఎప్పుడన్నా ఎవరి మీదన్నా తప్పుడు కేసులు ఏమన్నా పెట్టారో లేదో మీకు తెలుసు, ప్రజలకే తెలుసు. వాళ్ళ పూర్వం ఉరుపుల జోగిరాజు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ఉరుపుల సత్యప్రభ గారు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినట్టు కానీ ఎవరిని హింస పెట్టినట్టు కానీ ఈ దాఖలు ఏమి లేవు. వాళ్ళు ఎప్పుడన్నా ఎవరైనా అందరిని ఆదరించడం, వచ్చి కాపీదారు భోజనాలు చేశారని అని చెప్పడం తప్ప ఎవరి మీద కేసులు పెట్టి అన్ని చేయడం కదని చేయలేదు, ఎప్పుడు చేయరు. అలాగని మా ఎమ్మెల్యే గారి మీద పోల్చడం కరెక్ట్ కాదు. అది ఆలోచించుకోండి మీరు. మా ఎమ్మెల్యే గారి మీద చేత ఆడవడని మీరు ఏమన్నా ఇది అనుకున్నారు. ఆడనకాల అందరూ చాలామంది ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. అందరికీ ముదనూరి మురళీ కృష్ణంరాజు గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి కూటమి గురించి మా ఎమ్మెల్యే గారి గురించి ప్రెస్ మీట్లో చాలా దారుణంగా మాట్లాడారు. అది పద్ధతి కాదు. మీ నాన్నగారు ఏం చేశారో ఆ కానిస్టేబుల్ వచ్చి పెన్షన్ ఇస్తుంటే ఏం చేశారు అన్నది వాళ్ళిద్దరికే తెలుస్తుంది. అది వాళ్ళు ఏం పడ్డారు అన్నది మా ఎమ్మెల్యేకి కానీ కూటమికి కానీ ఎటువంటి సంబంధం లేదు. మీరు ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల పార్టీ గురించి మాట్లాడేసేసి మీరు ఏం లబ్ధి పొందారని మాట్లాడారో కూడా మాకు అర్థం అవ్వలేదు. మీరు రాజకీయం చేసుకోండి, కానీ ముసలాన్ని రోడ్డు మీదకి ఎక్కించి ఇలాంటి రాజకీయం చేయడం కూడా మీకు అది తగదు. తర్వాత ఆవిడ వెనకాల ఎవరో లేరని మీరు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా ఆవిడ ఎంతే ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఆవిడ జోలికొస్తే ఎవరో కూడా ఊరుకోం. నువ్వు పెద్ద వస్తాను కాదు. ఏంటంటే నీ రాజకీయం చేసుకో, నీకు మాకు సంబంధం లేదు. నీది పార్టీ ఏరే, మా పార్టీ ఏరే. ఆవిడ కూడా ఈ కేసుకి ఆవిడకి ఏం సంబంధం ఉంది? కానిస్టేబుల్ అడుగు, ఆవిడ ఏమైనా ఇందులో జోక్యం చేసుకుందా ఏంటని. అంతేగాని నీట్ వసినట్టు ప్రెస్ మీట్ పెట్టేసేసి కూటమి ప్రభుత్వం ఎలా చేసింది, తెలుగుదేశం ఎలా చేసింది, ఈ పార్టీలు ఎలా చేసాయి, మా ఎమ్మెల్యే గారు ఎలా చేశారు అన్న చాలా తప్పు. బాగా గమనించుకో. ఆవిడ వెనకాల నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఆవిడ వెనకాలే ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయదు. ఎవరు కేసు పెట్టినా సరే కానీ ఆలోచించుకుని చేస్తారు తప్ప ఎప్పుడు కూడా దుర్మార్గ పనులు. మీ వైఎస్ఆర్ పరిపాలనలో మాట్లాడేవాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అన్యాయంగా పెట్టి అన్ని చేసిన ఉన్నాయి. మేము కూడా ఎదుగుతాం కదా. అలాగే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయదు. కాబట్టి మీ నాన్నగారిని 85 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు మాకు తెలీదు. మీ ఊళ్ళో జరిగిన హిస్టరీ అంతా కూడా మీ ఊళ్ళో నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా ఆవిడ చెప్పి కళ్ళని దీలు చేర్చుకుంటే ఇక్కడున్న కార్యకర్తలు కూడా వద్దని చెప్పారు ఆవిడని. అయినా సరే కానీ ఆవిడ ఆలకించలేదు. ఎందుకు చేద్దంటే ఆవిడ ఇబ్బంది పడ్డది కాబట్టి ఆవిడ పని ఆవిడ చేసుకుంది. ఆవిడ మీరు చూసుకోవాలి. కానీ పార్టీ మీద మీరేదో పైన మీకేదో పేరు వచ్చేస్తుంది, ఏదో పదవులు వచ్చేస్తాయని చెప్పేసి పార్టీ మీద పులివేసి మా ఎమ్మెల్యే గారిని మీరు ఇన్సల్ట్ చేయాలని మాత్రం చూస్తే కార్యకర్తలు ఎవరో కూడా ఊరుకోరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నాతోటి సోదరులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు.
మరి అందరూ కూడా పెద్దలు చాలా విషయాల్లో మాట్లాడడం జరిగింది. మరి మురళీరాజు గారు నరసాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా ఉన్నారు. దయచేసి మీరు ఆ పార్లమెంట్లో ఈ బీసా సంస్కృతి మాత్రం నాటొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ ద్వారా. ఎందుకంటే శాసనసభ్యురాలకి అనేక బాధ్యతలు ఉన్నాయి. మరి మీరు ఏదో వేగ్గా మాట్లాడితే అది పట్టుకుని వేలబడే అవసరం మాకు లేదు. దయించి మా స్టాండ్ కానీ, మా పార్టీ స్టాండ్ కానీ, కూటమి విధానం కానీ మా నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ జరిగిన సంఘటన పూర్వపరాల జోలికి నేను పోవట్లేదు. ఎందుకంటే మా స్థానిక నాయకులు మాట్లాడారు. మరి ఆయన అనేక సందర్భాల్లో నిన్న నేను చూసిన వీడియోల్లోని మీడియా మిత్రులందరూ కూడా మనసాక్షి ప్రకారం దాన్ని అనలైజ్ చేయమని చెప్పారు. నేను కూడా అదే కోరుతున్నా. మరి శాసనసభ్యురాలుగా మరి ఏదైతే టి రాధిక గారు ఒక ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మరి మీ పక్కింటి ఎవరైతే జనార్దన్ రావు గారి పెన్షన్ ఇవ్వడానికి వస్తే అడ్రస్ కనుక్కోవడం విధానంలో కానీ మరి కలిసి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందన్నది మరి మాకు తెలియదు. మరి పెన్షన్ ఇవ్వడానికి మాత్రం ఆ పక్కింటికి రావడం అన్నది వాస్తవం, అక్కడ పెన్షన్ ఉండడం వాస్తవం. మరి ఆ పరిస్థితుల్లో పూర్వాపరాలు అనేవి మాకు కానీ, మా కూటమి కానీ, మా శాసనసభ్యురాలు కానీ సంబంధం లేదు. మరి జరిగిన సంఘటన ఆ టి రాధిక గారు ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది. అయినా వారు డైరెక్ట్గా వారు అధికారుల దగ్గరికి వెళ్ళారు. రాధిక గారు అధికారులు ఏ విధంగా స్పందించారన్నది మీరే సాక్షి. కాబట్టి రెండవదిగా ఒకవేళ మీకు అన్యాయం జరిగితే ఆ సబ్జెక్ట్ని మాత్రమే ఎత్తాలి తప్ప మీరు చాలా పెద్ద పెద్ద మాటలు, అవినీతి కానీ, దిగజాడు కానీ, కక్ష సాధింపు కానీ, అధికార పార్టీ కానీ, సిగ్గు, ఇటువంటి ఆ పర్యాయ పదాలు మీరు వాడడం జరిగింది. దయించి ఆ పదాలు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే శాసనసభ్యురాలకి 3 దశాబ్దాల చరిత్ర తిరగరాసి అత్యధిక ఓట్లతో మ్యాండేట్ ఇచ్చినట్టు ప్రతిపనిస్తారు ప్రజలు. మరి మీరు పదే పదే మాట్లాడారు ఉరుపల రాజా గారి యొక్క స్నేహితులని. దయచి మీరు స్నేహితులైతే ఒక మహిళా శాసనసభ్యురాలు మాట్లాడవలసిన మాటలు కదయ్యి. అది మీ విచక్షణకి, విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం. ఇకపోతే మా పార్టీ స్టాండ్ కానీ, మా స్టాండ్ కానీ ఇదే. ఆ కార్యక్రమం విషయంలో శాసనసభ్యురాలు కానీ, మా పార్టీ క్యాడర్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఆ రాధిక గారు కోరితే మరి విచారణ జరిపించి న్యాయం చేయవలసిన బాధ్యత శాసనసభ్యురాలకు ఉంది. అదేవిధంగా ఆవిడ ప్రభుత్వ పరంగా వెళ్తా ఉన్నారు. మరి మీరు కూడా విజ్ఞప్తి చేస్తే, ఎందుకంటే నేను చూశాను, నేను ఒక వీడియోలో మీ పార్టీ ఎంపీపీ గారు గత 15 నెలల నుంచి ఏ విధమైన కార్యక్రమాలు జరగలేదని చెప్పి సత్యప్రభ గారి పరిపాలనని ఆయన కితాబు ఇవ్వడం జరిగింది. దానికి ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి 15 నెలల నుంచి లేనటువంటి శాసనసభ్యుల యొక్క వక్రబుద్ధి ఇప్పుడు ఎందుకు ఉంటుంది? మీ వ్యక్తిగత ఆపేక్ష. మరి పెద్దలు చెప్పినట్లుగా పార్టీలో పలుకుబడి కోసం, పార్టీలో పురోగతి కోసం మీరు మా శాసనసభ్యులను బద్నాం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే మహిళా శాసనసభ్యురాలుగా చదువుకున్న వ్యక్తి, ఆవిడ్ని కాపాడుకుని రాబోయే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి మేమందరూ కూడా ఆకర్షిస్తూ ఉన్నాం. దయచేసి మీరు దాంట్లో ఏలు పెట్టొద్దు. శాసనసభ్యుల నాయకత్వంలో ఒరుపుల రాజన్న కుటుంబం మొత్తం ఆవిడ వెనక ఉంటుంది. ఒకవేళ మంచి చెడులు వచ్చినా కూడా మేము అవన్నీ పక్కన పెట్టి ఆవిడ నాయకత్వంలో రాజన్న ఫోటోను చూసి ఆవిడ వెనక తిరగటానికి కృత నిశ్చయంతో ఉన్నాం. దయించి మొన్న 1వ తారీఖున ధర్మారం గ్రామంలో మురళీరాజు గారి ఇంటి దగ్గర జరిగిన పెన్షన్ వ్యవహారంలో కానిస్టేబుల్కి వాళ్ళ నాన్నగారికి జరిగిన వ్యవహారంలో ఆ అమ్మాయి మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఎందుకమ్మా అని చెప్పినా సరే ఆవిడకి ఉన్న ఇబ్బంది కొలిది వెళ్ళింది. దాన్ని మీరు మీ పార్టీలో మైలేజ్ గురించి, మీ పార్టీలో ఉన్న దీనికి మైలేజ్ మీకున్న చేసుకోవడానికి మీరు మా కూటమి ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యే గారి మీద మీరు దీంట్లోకి లాగి మీరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది. దీన్ని మీరు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాటనే కూడా మేము కూటమి ప్రభుత్వం తరపున, ఎమ్మెల్యే గారి తరపున తీవ్రంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఏ ప్రెస్ మీట్లో అయినా సరే మా ఎమ్మెల్యే గారిని కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ మీరు విమర్శిస్తే మేము ఊరుకునేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు ఎమ్మెల్యేగా మీరు సంవత్సరన్నర అవుతుంది. ఈ సంవత్సరన్నరలో మీ మండలంలో కానీ, చుట్టుపక్కల మండలంలో కానీ ఎక్కడైనా ఎవరి మీదన్నా పలానా తప్పుడు కేసు పెట్టారన్నది మీరు దాఖలాలు లేవు. అది మీరు మీ నాన్నగారి మీద వచ్చిన కేసు ఎందువల్ల వచ్చింది అంటే పూర్వపరాలకు మీరు వెళ్ళి డిపార్ట్మెంట్తో తేల్చుకుని దాంట్లో నిజంగా ప్రమేయం ఉంటే అప్పుడు మాట్లాడాలి తప్పించి ఇలాగా ఈ కేసు అయిన అరగంటలో మీరు ఇలాగ వచ్చేసి అలా చేసేసి అన్నది అది మంచి విధానం కాదు. మీరు పార్టీ పరంగా దీన్ని పార్టీలోకి జరిగిన సంఘటన పార్టీ పులిమి
పార్టీకి మీరు ఆపాదించి పార్టీల మధ్య గొడవకం సృష్టించి అసలు తగును పక్కకి తొయ్యడానికి చూస్తున్నట్టు కనపడుతుంది మాకు. కాబట్టి తగు కేసులాగా తేల్చండి. ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే గారు వేసుకుంటే మీ నాన్నగారిని అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇంకోటి ఏదో జరుగుతుంది. దీనికి మాకున్న సమాచారం ప్రకారంగా మా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి సంబంధం లేదు. మీరు దీన్ని మీ పార్టీలో వైసీపీ పార్టీలో మైలేజ్ గురించి మీరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి దీన్ని ఇలా ఆపాదింతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూటమి ప్రభుత్వాలు ఎమ్మెల్యే గారి కార్యకర్తలుగా అనుసరులుగా మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము తీవ్రంగా మేము పరిగణించవలసి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Please do like, share, subscribe.